అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలకు పేరుపేట అందరికీ కూడా వందనాలు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ సాయంత్రం వేళలో నేను వసిపేట నుంచి వచ్చాను. ఈ సమయం ఇచ్చినందుకు దైవసేవులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్న సహోదరులకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. వచ్చిన సహోదరులకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్న క్లుప్త సాక్ష్యము చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇంత దూరం దేవుడు నడిపించినందుకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను హొసపేట పట్టణం, కర్ణాటక హొసపేట బళ్ళారి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ చెన్నై పట్టణంకి ఇక్కడికి వచ్చాను నేను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో దూర ప్రయాణము, మనకు తెలుసు ఆ విషయాలు, అంటే భౌతికంగా విషయాలు. అయినప్పటికీ ఇంత దూరం రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఒక ప్రయాణం చేసి రావాలంటే మనము దేవుడి కృప ఉంటేనే ఇంత దూరం రాగలుగుతాం. అయినప్పుడు దేవుడి కృపనిచ్చి ఇప్పుడు దాకా నడిపించినందుకు దేవుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అంటే ప్రియుల దగ్గరికి, సహోదరుల దగ్గరికి, అలాగే ఆత్మీయమైన సేవకుల దగ్గరికి కూడా మమ్మల్ని నడిపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం ఏమంటే, నేను హొసపేట పట్టణంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా నాకు బైబుల్, ప్రార్థన వీటి మీద ఎక్కువగా మనసు ఉండేది కాదు. నేను ఎక్కువగా అంటే లోక విషయాల్లో తిరిగేవాడిని. ఎక్కువగా కొంచెం దేవుడు అంటే భయం ఉండేది నాకు. అంటే మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఉన్నాడని నమ్ముతారు కాబట్టి ఆ భయం అనేది నాలో ఉండేది. ఏ తప్పు చేసినా కానీ మనసాక్షి గద్దించేది, కానీ దానికి లోబడేవాడిని కాదు. అలాగా నేను నా జీవితంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నేను భయంకరమైన లోకంలో పడినప్పుడు దైవ సేవకులు మా మధ్యకు వచ్చేవారు. అంటే కూడికలు ఇలాగే, గృహ కూడికలు ఇలాగనే చిన్న చిన్న కూడికలు పెట్టేవారు హొసపేటకి వచ్చినప్పుడు. అప్పుడు మాకు అంతగా నేను చిన్న బాలుగా, చిన్న పిల్లవాడిగా తిరిగేవాడిని అక్కడంతా. కానీ నాకు ఆ విషయాలను కూడా తెలియదు. తర్వాత పెద్ద అయినాకంటే ఆ సమయం నేను కొంచెం ఎప్పుడైతే ఇంకా కొంచెం అంటే నేను యవ్వనంలోకి వచ్చినాక ఇంకా లోకంలోకి చాలా జారిపోయాను. తెలియదు, ఏ విషయాలు కూడా నాకు ఇవన్నీ కూడా తెలియదు. ఇలాగే మేము సిఎస్ఐకి వెళ్ళేవాళ్ళం, సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాళ్ళం. సిఎస్ఐకి వెళ్ళేవాళ్ళం అంటే ఎప్పుడో నాకు ఇతనే చెప్పినట్టుగా ఈ 25th పండగ వస్తేనే చర్చ్, మా డిసెంబర్ 20 వస్తేనే చర్చ్ మొఖం కనపడేది. లేకుంటే ఈస్టర్ అనే ఒక పండగ ఉండేది. ఆ పండగ ఆ 2 రోజుల్లోనే ఎక్కువగా నేను వెళ్ళేవాడిని. ఆ సమయంలో మాత్రమే చర్చికి వెళ్ళాను. లేకుంటే ఎప్పుడైనా నాకు అనిపిస్తేనే నేను చర్చికి వెళ్ళే వ్యక్తిని. ప్రజలా అయితే అలాగున్నా నేను ఈరోజు నేను ఎంతో అంటే చాలా సమయంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను అంటే సమస్యలు అంటే భౌతికమైన ఇబ్బందులు అంటే నేను ఆత్మీయంగా సంతోషంగా లేకపోతున్నాను. అంటే సంతోషం అనేది నాకు తెలియదు. అంటే ఎలాగ ఆనందం అంటే అది లోకంలో ఆనందం అంటే నేను చూశాను, దాంట్లో ఆ సంతోషం లేదని అనిపించింది. తర్వాత ఇలాగే దైవ సేవకులు వచ్చేవారు. నేను ప్రార్థన ఎందుకో తెలియదు, ఆ సమయంలో కొంచెం ప్రార్థన చేసేవాడిని. అంటే నన్ను విడిపించేవారు. అంటే నన్ను ఈ బంధకాల నుంచి, వీటన్నింటి నేను ఎలా తప్పించబడతాను, ఎలా విడిపించబడతాను, ఎలా విడిపించేవాళ్ళు ఎవరు? విడిపించేవాడు దేవుడు ఒకడని మనకు తెలుసు. కానీ ఆ దేవుడు ఉన్నాడు నమ్ముతాం, కానీ అది ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనే అంటే ఈ రోజు కూడా దేవుడు ఆ కార్యాలు అవన్నీ కూడా చేస్తాడనేది నాకు ఎందుకో తెలియదు. ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదవాలని ప్రేరేపణ కలిగింది. బైబిల్ చదివాను. తర్వాత బైబిల్ చదివినాక ఎందుకో నేను అంటే కొన్ని వేరే వేరే మెసేజ్లు అన్ని కూడా అంటే కొంచెం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వేరే వేరే మెసేజ్లు అన్ని నేను వెళ్తా ఉన్నప్పుడు అవి ఏవి కూడా నాకు తృప్తి అనిపించలేదు. అంటే వాక్యంలో నాకు నిజాలు అనేవి ఏవి కూడా నాకు బయలుపరచబడలేదు, అవి తెలియబడలేదు. అవన్నీ కూడా తెలియబడలేదు నాకు. తెలియబడినప్పుడు నేను ఇంకా ఇలాగే ఒక మన సహోదరుడు ఉన్నాడు, సన్ని, చిన్న ఇక్కడ సన్ని ఉన్నాడు. ఆ సన్ని కూడా ఒకసారి నేను ఇలాగే ఇలాంటి సమయంలోనే అంటే ఇలా పండగ సమయంలోనే ఒకసారి మెసేజ్ పెట్టాను. క్రిస్మస్ గురించి ఇవన్నిటి గురించి మెసేజ్ పెట్టాను. ఎవరికి? సన్నికి పెడితే సన్ని అన్నాడు, అన్న ఇవన్నీ మాకు పెట్టొద్దండి, మాకు ఇవన్నీ అంటే ఇలాంటి విషయాలు మాకు ఇష్టంగా ఉండదు, మాకు అవన్నీ పెట్టొద్దండి అని సన్ని నన్ను అన్నాడు. ఆ చిన్న సన్ని, రఘున సన్ని. ఒకసారి అది గుర్తులేదు వాళ్ళకు, నాకు గుర్తున్నాయి. ప్రజల అన్నప్పుడు నేను బాధపడ్డాను. ఎందుకు ఇవన్నీ ఎందుకు లేవు? అవి వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా లేవని చెప్తున్నారు,
మరి ప్రపంచం అంతా చేస్తా ఉంది. నేను ఆత్మీయం కొంచెం లోతులోకి వచ్చినప్పుడు అంటే బయట సంఘ శాఖల వర్తమాన అవన్నీ మెసేజ్ అని వింటున్నప్పుడు ఎందుకు వీళ్ళు మాత్రమే లేదంటున్నారు, అంత ప్రపంచం అంతా చేస్తా ఉంది కదా అని నేను ఆలోచన పడ్డప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాకుండా, మళ్ళీ ఎవరిని అడిగినా ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్తారో నాకు తెలియదు. అంటే నేను ఇంకా అప్పుడే ఈ బైబిల్ విషయాలు ఇవన్నీ తెలుసుకుంటున్నాను కాబట్టి నాకేం అర్థం కాకుండా ఒక మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయాను. నాకేం చేయాలో ఎవరు అవి అర్థం కావటం లేదు. అదేలియా. అలాగే మరి సహోదరుడితో చెప్పినప్పుడు కడాఖండికి చెప్పేశాడు, నువ్వు నాకు మెసేజ్ పెట్టొద్దు, నేను బ్లాక్ చేసేసాను ఫోన్ కూడా. ఇలాంటివి అంటే ఇతను నేను ఏదో అడుగుతా ఉంటే పెట్టొద్దని అన్నాడు కదా అని అతని నంబరే బ్లాక్ చేసేసాను. నేను అతని నంబరే బ్లాక్ చేశాను. నన్ను ఇంకా అతనితో నేను మాట్లాడకూడదు, అతని నంబర్ నా సెల్లో ఉండకూడదని బ్లాక్ చేశాను నేను. ప్రజలా అర్థమైందా? అలాంటి వ్యక్తిని నేను. అంటే నిజం చెప్పాడు, దాన్ని నేను అంగీకరించలేదు. అప్పుడు అర్థమవుతుందా? అంగీకరించు కాబట్టి అతన్ని ఏం చేశాను, అవాయిడ్ చేసినప్పుడు నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. తర్వాత ఇలాగే వెళ్తా ఉన్నప్పుడు ఇంకా నేను ఎందుకో ప్రార్థన చేసేవాడిని, ఎందుకో తెలుసుకోవాలని ఆశ కలిగేది. దైవసేవకులు అప్పుడే అంటే ఇంతకు ముందు కూడా వచ్చేవారు మన మధ్యకి. అయితే నేను అప్పుడు వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకోవాలని అనిపించినప్పుడు దైవసేవకుల ద్వారా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే నాకు ప్రేరేపణ కలిగి, అంటే మీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు బాప్తిసం తీసుకోండి అని ఒక చిన్న నాకు అంటే ఆ ప్రేరేపణ కలిగినప్పుడు మరి అది బాప్తిసం ఎలాంటిది ఏంటిదని అంత లోతైన విషయాలు నాకు తెలియనప్పుడు నేనేం చేశానంటే మరి దైవసేవకులు వచ్చినప్పుడు నేను అక్కడ బాప్తిసానికి సిద్ధపడ్డాను. అంటే కొంచెం వాక్యం వరకు నడిపించబడ్డాను. అయితే దైవసేవకులు వచ్చినప్పుడల్లా నేను కొన్ని అడిగేవాడిని. ఈ బైబిల్లో ఉన్న విషయాలు, లేఖనాల విషయాలు కొన్ని తెలుసుకోవాలని ఎందుకో ప్రేరేపణ కలిగేది, అడిగేవాడిని. అప్పుడు దైవసేవకులు కొంతవరకు నాకు అవన్నీ కూడా తెలియజేసేవారు. ఎంతవరకు నాకు అవసరమో అంతవరకు ఆ విషయాలన్నీ తెలియజేస్తున్నప్పుడు ఇలాగే నేను ఎక్కువగా తెలుసుకునే ఆశ నాలో అంటే ప్రేరేపణ కలిగినప్పుడల్లా నేను అవన్నీ కూడా అడిగేవాడిని. ఆయన ఎంతవరకు అంటే చెప్తే మనకు అర్థం కావు, అవన్నీ అది చెప్పే విషయాలు కాదు, అది మనకు దేవుడు ఇప్పుడు బయలుపరిస్తే కానీ అవన్నీ నాకు తెలియదు. ఇంతకుముందు అలాగా కాదు. అయితే అది చెప్పే విషయాలు కాదు, దేవుడు ఎప్పుడు ఎలా తెలియజేయాలో అలాగే తెలియజేస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రజల హల్లెలూయా. అంటే అన్ని విషయాలు దేవుడు తెలియజేయడు, కానీ ఏ సమయమో ఆ సమయంలో మాత్రమే దేవుడు తెలియజేసేదాన్ని ఇక్కడికి వచ్చాక, ఈ ఒడువులోకి వచ్చాక ఇవన్నీ కూడా నాకు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సరస్వత్యంలోకి నేను వచ్చినప్పుడే అవన్నీ అర్థమైంది. ఎప్పుడంటే అవన్నీ మనకు బయలుపరచబడవు. ఆ సమయం వచ్చేదాకా మనము వేచి ఉండాలి. అంటే దేవుని సమయం వచ్చేదాకా మనము వేచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దాకా మనం తొందరపడి అన్ని కూడా అడిగేసామనుకో, అప్పుడు నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను నాకు తెలుసు. అడిగినమ్మటి అన్ని రావు, అడిగినమ్మటి అన్ని పొందుకోలేము. అంటే ఆ సమయం కావాలి. దేవుని సమయం వచ్చేదాకా మనం ఆగాలి. హల్లెలూయా. ఆ సమయం దాకా ఆగాలి. కాబట్టి నేను కూడా ఇప్పుడు కూడా ఎన్నోసార్లు ఒక్కొక్కసారి నేను కూడా కొన్ని పొరపాట్లు నాలో జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ద్వారానే నేను సరి చేయబడుతున్నాను. హల్లెలూయా. అంటే వాక్యం మనం సరి చేస్తుంది అనేది మనం ఇక్కడికి వచ్చాక తెలిసింది. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మనల్ని సరి చేస్తుంది. హల్లెలూయా. అలాగే నేను ఆ విషయాల్లో ఉన్నప్పుడు అలాగా లేఖనాల ద్వారా దైవసేవకులతో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. అంటే దీంట్లో ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇన్ని లోతైన విషయాలు ఉన్నాయా, బైబిల్ అంటే ఇంత ఉందా, బైబిల్ అంటే ఉన్న పండగ ఆచారం కాదు, బైబిల్ ప్రార్థన అంటే దేవుడు అంటే ఉన్న పండగ పోవడం, అంటే పండగ చేయడం రావడం ఇవన్నీ విషయాలు కాదు అనేది నాకు తెలిసింది. పోవడం రావడం కాదు, దేవుడు అంటే నిజం, దేవుడు అంటే సత్యం, దేవుడు అంటే వాక్యమే సత్యం, అంటే వాక్యంలో దేవుడు ఉన్నాడు అనేది నాకు తెలిసింది. హల్లెలూయా. అంటే వాక్యమే దేవుడు అన్నాడు. మన మధ్యకు వాక్యం వచ్చింది, వాక్యం వచ్చినప్పుడే మనం దేవుని పిల్లలు అవుతాం. అంటే ఆ వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడే దేవుడి పిల్లలు అవుతాం, దేవుని బిడ్డలు అవుతాం. మనము అంటే చెప్పినట్టుగా నేను వాక్యానికి వ్యతిరేకించినప్పుడు ఎవరిని అంటే ఎవరు కూడా లెక్క చేయలేదు. అంటే నిజం చెప్పి వాళ్ళందరినీ తోసుకుంటూ వచ్చాను. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే దైవ సేవకులు ఎన్నోసార్లు కొన్ని విషయాలు నాకు పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కూడా ఎన్నో కూడా చేసింటాను. తెలియక పెట్టింటాను, ఎందుకంటే తెలియదు కాబట్టి చేసింటాం మనం. హల్లెలూయా. తెలియలేక చేసినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. అయితే తెలిసినాక మాత్రం మనము అలాంటి పనులు చేయకూడదు అనేది మరి ఇక్కడికి వచ్చాక
అర్థమవుతుందా? ఈ వదిలేకి వచ్చాక అంటే ముందు మనము దేవుణ్ణి వాక్యానికి వ్యతిరేక అంటే తెలిసి తెలియనప్పుడు చేస్తే దేవుడు కృపణిస్తాడు, కానీ తెలిసినాక చేస్తే దేవుడు మళ్ళీ ఆ కృపని మనము పోగొట్టుకుంటాం. హల్లెలూయా. అంటే ఆ కృపను పోగొట్టుకోకూడదు కాబట్టి దేవుడు ఇక్కడ దాకా నడిపించాడు. ఆ కృపను బట్టి మరి ఆ కృపను పొందుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. అది దేవుడు ఇచ్చిన కృపాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే మనం పండుగ ఆచారాలని అంటే నేను ఈ మెసేజ్ లో ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. దేవుడు ఆ కృపనిచ్చాడు, అందుని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే మనం ఈ రోజు సర్వసత్యంలోకి వచ్చాం, అసలైన వాక్యం దగ్గరకు వచ్చాం, నిజం దగ్గరకు వచ్చాం. ఈ వర్తమానం వచ్చింది మన దగ్గరికి. అంటే ఇలాగే దేవసేకుల దగ్గర నా ప్రవక్త ఎవరైనా నాకు తెలిసింది, ప్రవక్త ఎవరైనా తెలిసింది, ఆ ప్రవక్త వర్తమానం తెలిసింది. తర్వాత వధువు పరిచరు కూడా ఇక్కడ నుంచే నాకు తెలిసింది. హల్లెలూయా. అంటే ఎన్ని లోతైన విషయాలు అంటే మనం ఆఖరి కాలంలో ఉన్నాం, ఆఖరి గడియలో ఉన్నాం అనేది ఇక్కడికి వచ్చాక మనకు తెలిసింది. అప్పుడు దాకా తెలియలేదు. అప్పుడు దాకా ఏమన్నాం, ఇంకా బౌల్ ఉంది, ఇంకా ఏదో ఉంది, ఏదో చేయొచ్చు, ఏదో ఉందని తెలిపేవాడిని. కానీ ఈ సర్వసత్యంలోకి వచ్చాక ఆఖరి దినాల్లో ఉన్నామనేది ఈ వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అంటే వాక్యం ఉన్న కాడ సర్వసత్యం ఉంటుంది, వాక్యం లేని కాడ సర్వసత్యము ఉండదు. అంటే వాక్యం అంటే ఎంతలాగా వాక్యం ఉంది, సర్వసత్యం అనే వాక్యం కావాలి మనకి. నిజమైన సర్వసత్యమైన ఆత్మ మనలో నడిపింపబడాలి. అలాంటి ఆత్మ కలిగిన వాక్యం ఇక్కడ మన దగ్గర ఉంది కాబట్టి ఆ మధ్యలోకి అంటే ఆనందం ఎక్కడ వస్తుందంటే లోకంలో ఎక్కడ కూడా ఆనందం లేదు, కానీ ఈ వాక్యంలోని ఆనందం, వాక్యంలోని సంతోషం, దేవుని పిల్లల దగ్గర ఆనందం అనేది నేను ఈ వర్తమానం వచ్చాక ఈ వధువులోకి వచ్చాక నేను అవన్నీ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా పరిపూర్ణమైన ఆనందంతో దేవుని ఆనందించాలనే నా ఆశ. ఇంకా నా హృదయపూర్వకంగా దేవుని స్థుతించాలి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలనేది నా ఆశ. అలాంటి ఆశ దేవుడు తీర్చాలనేది నా కోరిక. అలాగే మీరు అందరం, మనం దేవుని పిల్లలైన మనం అందరం కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలనేదే నా ఆశ. అది చిన్న సాక్ష్యాన్ని దేవుడి దీవించిన గాక. దేవునికి స్తోత్రం. మరి చక్కని సాక్ష్యాన్ని మనం విన్నామండి. మరి ఈరోజు ప్రతాప్ మన మధ్యకి రావటానికి కారణం ఏంటంటే వాళ్ళ మామగారికి ఆరోగ్యము బాగలేనందున రిక్కాని ప్రకాశం జిల్లా గుడిపటిపల్లిలో దించి నాకు చెప్పినప్పుడు నేను తప్పకుండా సన్నీ వాళ్ళ గృహంలో ఈరోజు ప్రార్థన ఉంటుంది రమ్మని చెప్పినప్పుడు మరి రావటం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నవారి వర్తమానాన్ని అంగీకరిస్తారని. ప్రైజ్ ది లార్డ్. ప్రణాళికలో లేని వారికి ఈ వర్తమానం తలపై నుండి వెళ్ళిపోతుంది, విన్నారా? లేకపోతే ఈ చెవిలోకి వచ్చి ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది, ఇంకెక్కడ లోపల దిగదు, ఇటు దిగదు, ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోద్ది. ఇటు వెళ్ళే లోపల కోపాలు వస్తాయి, రివర్స్ అవుతారు, బ్లాక్ చేస్తారు, బాంబు ఉంటే బాంబుతో కూడా పేల్చి చంపేస్తారు. అంత కోపం వస్తుందండి. ఎందుకంటే ఈ గలిబిలు అయిపోతారు, కంగారు పడతారు. విన్నారా? ఇప్పుడు మన యోసేపు తలకు రంగు వేసుకున్నంత ఈజీ కాదు. ఆ రంగు ఫెయిల్ ఏమైంది, విచిత్రమైన రంగుగా మారింది. అంటే బ్రెయిన్ కూడా ఏమైపోద్ది అంటే విచిత్రంగా మారుద్ది. ఇదేంట్రా అందరు ప్రపంచం అంతా మంచి సందడిగా ఉంది. ఏం సందడి అంట, ఎక్కడో చూసాను, ఎక్కడో క్రిస్మస్ సందడి అంట. పిల్లరా దేవునికి స్తోత్రం. అది డోర్ మీద కూడా ఉంది, క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా తమిళ్లో. ఓకే, మాకేంటి ముందు వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ ఉన్నారంటే దేవుని స్తోత్రం. సరే, మంచిది పిల్లరా. ఈరోజు ముందుగా మనం బైబిల్ చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. లేచి నిలబెడదామా? ఓకే, 1-2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇరుగు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమనిరి. అంశము, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ గడియ వర్తమానికుడు నీ ప్రవక్త నాయన,
ఏదైతే బోధించారో ఈ కాలానికి తగినట్లుగా మేము ఆ యొక్క వాక్యమును స్వీకరిస్తున్నాం. ప్రభా, ఈ రాత్రి పరిశుద్ధాత్మగా నిన్న నేడు నిరంతరము నువ్వైతే మారలేదు. ఈరోజు ఈ గృహములో నీ ఆత్మ కార్యము జరిగించండి. అల్పునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకో ప్రభా. నీ నోటికి ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కుటుంబానికి దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఓకే, కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నీకు ఎలా తెలుసు యూదుల రాజు? తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూసి ఆయన్ని పూజించటానికి లేక ఆరాధించటానికి వచ్చాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని నక్షత్రాలలో రాసులు ఉన్నాయండి. ఎన్ని రాసులు ఉన్నాయి? 9 రాసుల 12 రాసులు ఉన్నాయి కదా? ఎస్, 9 వేరు, ఈ వరాలు అవి వేరు. ఓకే, 12 రాసులు ఉన్నాయి. 12 రాసుల్లో అంతేనా? సింహరాశి నుండి కన్యా రాశి వరకు ఇవన్నీ కూడా యేసుక్రీస్తును గూర్చి స్పష్టపరుస్తున్నాయండి. నా మాట విన్నారా? కాబట్టి నేను రాసుల గురించి నక్షత్రాల గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక నక్షత్రమును చూచి ఆయన ఆరాధింపవచ్చు తిని. నేనంటాను, ఈ నక్షత్రం ఎవరంటే యేసు ప్రభు యొద్దకి వారిని నడిపించిన దేవుని యొక్క సూపర్ న్యాచురల్ కార్యం. అది ఒక మానవాతీతమైన ఒక ప్రత్యేకత అక్కడ సంతరించుకున్నది. కాబట్టి పిల్లరా, ఇక్కడ వీరిని ఏమని బైబిల్ సంబోధిస్తుందంటే జ్ఞానులంట. జ్ఞానులు అంటే మనం ఇప్పుడు జ్ఞానులు అంటే ఏమంటాం అంటే సైంటిస్టులు అంటాం. ఇప్పుడు ఏమంటాం మనం అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు సైంటిస్టులు అంటాం. కాబట్టి ఆనాడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మనం చూస్తే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా సంబోధించడం జరుగుతుంది. కానీ వీరి దగ్గరకు వచ్చేటప్పటికి జ్ఞానులని ఎంతో స్పష్టంగా ఉంది. దేవుని స్తోత్రం. పిల్లల వారు భూలోక జ్ఞానులైతే వినరా, భూ సంబంధమైన జ్ఞానులైతే పర సంబంధమైన విషయాలను పట్టుకోలేదు. ఎందుకనంటే లోకరీత్యా జ్ఞానులైననో గొప్ప వంశపు వారైననో వారందరూ కూడా ఈ సామాన్యతలో ఉన్న వర్తమానాన్ని తప్పిపోయారు. వినారా? అయితే వీరు ఒక మానవాతీతమైన ఒక గొప్ప కార్యాన్ని, ఇది ఒక దైవికమైన కార్యమని వారు గుర్తించకపోతే ఆ చిన్న బాలునికి, అనగా ఒక 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి, అయ్యారు మీరేంటి 2 సంవత్సరాలు అంటారు? తొట్టులో బాలు 2 ఏళ్ళు ఎక్కడున్నాయి అంటే 2 ఏళ్లకు పుట్టాడా లేకపోతే 2 సంవత్సరాల వరగా పుట్టాడా? నో, నథింగ్. వాళ్ళు వచ్చేలోకి వాళ్ళ కాలమానము సూచన ప్రకారం అక్కడ ఒక చక్రవర్తి ఉన్నాడు, రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హేరోదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజు లెక్కలు వేస్తే 2 ఏళ్ళ లోపు వచ్చిందండి, 2 సంవత్సరాల లోపు పిల్లలు. విన్నారా? కాబట్టి రామాలో అంగలార్పు వినబడులు అనేటటువంటి ప్రవక్త యొక్క మాట చొప్పున ఈ జ్ఞానులు ఇక్కడికి వచ్చేలకు 2 ఏళ్ళు పట్టింది. వారు రావటం ఎక్కడికి వెళ్ళారంటే, ఏంటికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళారు. అంటే రాజు ఇంట్లో పుడతాడని భ్రమపడ్డారు. ఈరోజు యేసు ప్రభువుని వీరు ఆర్టిఫిషియల్ రాజుగా తయారు చేయాలని చూస్తున్నారు. ఆత్మ సంబంధమైన రాజుని వీళ్ళు అలంకార ప్రాయంగా ఆయన రాజుని చేయాలని చూస్తున్నారండి. రాజులాగా. విన్నారా? కాబట్టి నిజంగా ఆయన రాజే, రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. కానీ వీరు అనుకున్న టైప్ ఆఫ్ రాజు కాదు. రాజు అంటే ఒక కిరీటం పెట్టుకొని, ఆయన కిరీటం లేని తృణీకరింపబడిన రాజు.
ఏదో అంటారు మకుటం లేని మహారాజు అంటారు. మకుటం లేని అంటే అక్కడ ఉన్నటువంటి సింహాసనం లేకపోయినా ఆయన రాజానంట. అవే ఎందుకంటే ఆయనకు పరలోక సింహాసనం ఉంది. ఆయన దాన్ని విడిచి ఆయన మొదటి రాకడలో సామాన్యతలో మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఒక చిన్న మాట ప్రవక్త చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈయన ఒక తృణీకరించబడిన రాజు. ఇప్పుడు ఈ జ్ఞానం గురించి ఒక మాట నాకు అది ఉన్నది కాబట్టి అదొక్కటే చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే, ఇక్కడ జ్ఞానులు ఉన్నారు, సాంప్రదాయమును బట్టి మీరు ముగ్గురు అని మనకు చెప్పబడి ఉన్నది. ఎలాగో ముగ్గురు అని అంటే 3 బహుమానాలు ఉన్నాయండి అక్కడ. ఏంటది? బంగారం. ఊదరు కొడుతున్నారుగా ఈ చర్చిల్లో రాత్రి మగులు ఊదరు కొడుతున్నారుగా, యూట్యూబ్ లో ఊదరు కొడుతున్నారుగా. ఆలిసమ్మ అందాలి, నేను బాజీ అనొద్దులే. ఇవాళ అదే చెప్పాను కదా, మంచి పేరుతో పిలువబడదాం. సో ఇక్కడ బంగారము, సాంబ్రాణి, బోడం. ఇప్పుడు ఎన్ని బహుమానాలు? ఆయనకి ఎన్ని కానుకలు తెచ్చారు? 3 తెచ్చారు. దాన్ని బట్టి కూడా చూస్తే వాళ్ళు ముగ్గురు అయి ఉంటారని లెక్క. ప్రవక్త ఏమన్నాడంటే, నేను ఇండియా దేశంలో సేవ చేయ భాగ్యం దొరికింది, నాకు సంతోషంగా ఉందండి. ప్రవక్త ఇండియా రావటం ఒక సంతోషం, అపోస్తుడైన తోమా రావటం ఒక సంతోషం, అవునా? అలాగే ఈ గడియ వర్తమానికుడు కూడా ఇక్కడికి రావటం సంతోషం. అర్థమైందా? ఎక్కడ నుండి ఒక జ్ఞాని అక్కడికి వెళ్ళాడంటే ఇంకా సంతోషం. మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి వెళ్ళాడంట? ఈ ఏరియా, ఈ ప్రాంతంలో నుండి వెళ్ళాడంట. ఆమె వాళ్ళు ముగ్గురుగా ప్రయాణం చేస్తారు. వాళ్ళు తలపాగాలు ధరించుకుంటారు. వాళ్ళు ఒకరొకరు తలలు ఆనించుకొని పగటి సమయంలో పైకి చూస్తూ ఉంటారంట. ఏదో పగటి కళ కనుచున్నట్లుగా ఉంటారంట. వారు ఎన్నడూ క్రింద సరిగ్గా కూర్చున్నారు. వారు తమ మోకాళ్ళ మీద కూర్చుంటారు. వారు ముగ్గురేసి చొప్పున ప్రయాణం చేయించు ఉంటారు. కనుకనే అక్కడ ముగ్గురున్నారని తలంచుచున్నాము. ఆమేన్. వాళ్ళు ఎంతమంది ప్రయాణం చేస్తారంటే 2 ముగ్గురు. సో ప్రియరా, ఇప్పుడు వారు అక్కడ ఏం చూశారంటే, ఇక్కడ యూదయ దేశము బెత్లెహేము, ఈ తూర్పు కొనలో ఉన్నటువంటి జ్ఞానులకు పశ్చిమాన ఉందండి. ఈ తూర్పు నుండి వారికి పశ్చిమ దిశగా, అది కూడా ఆసియాలోనే ఉంది, అయితే పశ్చిమ దిశగా వీరు ప్రయాణం చేశారు. ఆమేన్. ఇప్పుడు ఈ అరుదైన నక్షత్రం అంటే మన ఇళ్ళ మీద పెట్టే నక్షత్రం కాదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన కుడి చేతుల్లో 7 నక్షత్రాలు ఉన్నాయి. దానియేలు అంటాడు, ఎందరూ ఆయన మార్గం వైపు లేకుంటే ఆయన సత్యం వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రాలను పోలి ఉంటారు. మనం చెప్పే ఇక్కడుండే నక్షత్రం కాదండి. మేబీ ప్రవక్త పలుమార్లు చూసినప్పుడు ఒక నక్షత్రము యొక్క కాంతిలో, ఆ వెలుగులో, ఆ ప్రత్యేక వెలుగులో దూత కనపడింది. నా మాట విన్నారా? ఆ దూత స్వరాన్ని ప్రవక్త విన్నాడు. అది ఒక వెలుగులాగా సుడులు తిరుగుతూ వచ్చేదండి. నా మాట విన్నారా? అలాగే మీరు చూస్తే ఆయన మేఘంలోనికి కొనుకోబడినప్పుడు ఆ 7 చుక్కలుగా కనబడి, వినారా, ఒక ఆవరణముగా ఒక దానిలోకి వచ్చినట్టుగా వచ్చి ఈయన పైకి తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది దైవికమైన ఒక గొప్ప కార్యమై ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి వారు నక్షత్రాలు తెలియని వారు కాదు, వారు నక్షత్ర సూచకులే. అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు వారు పట్టుకునేవారే. రండి కొంచెం ముందు, లేకపోతే అటు కూర్చున్నారు. వాళ్ళు నిజంగా నక్షత్ర సూచికలే.
అంటే నక్షత్రాలను బట్టి అంచనా వేసేవారే. సో ఏమైందనంటే వారికి ఒక అరుదైన నక్షత్రం కనబడిందండి. దేవునికి స్తోత్రం. ఏ నక్షత్రం? అరుదైన నక్షత్రమును చూసి వారు ఆశ్చర్యచకితులైపోయారండి. ఏమయ్యారు? ఏంటి అరుదైన నక్షత్రం? అయితే వీరు తూర్పు వైపున అంచనా వేస్తే ఒక ఘనమైన వ్యక్తి పుట్టినప్పుడు ఒక ఘనమైన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. విన్నారా? మోషే పుట్టినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్న పిల్లల్ని చంపాలనే ఆజ్ఞ వచ్చింది. ఓకేనా? మోషే పుట్టినప్పుడు చిన్న పిల్లల్ని చంపాలనే ఆజ్ఞ బయలుదేరింది. దేవుని వాక్యం ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఏముంటది? శ్రమ ఉంటుంది, హింస ఉంటుంది, ఘోరమైన కార్యాలు ఉంటాయి. విన్నారా? కాబట్టి పిల్లరా, ప్రతి కాలంలో కూడా వాక్యమును అపవాది చంపేయాలనే చూస్తుంది. ఏం చేయాలని చూస్తుంది? ఇప్పుడు ఆరోగ్యం బాగున్నదా? ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. మన వాళ్ళందరూ కూడా అనేక చుక్కలు చర్చీల మీద ఉంటే చుక్కలేని ఈ స్థలానికి ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. మీకేం చుక్క కనపడింది? మీకేం చుక్క కనపడి ఇక్కడికి వెంబడించి వచ్చారు? జ్ఞానులు మీరు. మీకు ఇక్కడ ఏం చుక్క కనపడి వచ్చింది? ఈయన కర్ణాటక నుంచి వచ్చాడు. ఏం చుక్క కనపడింది? చెప్తున్నాడు, మేము అన్ని చేసాము, అది చేసాము, ఇది చేసాము. ఈ క్యాండిడేట్ అన్నాడంట, పండగల గిండలు మాకు పెట్టొద్దు, వాట్సాప్ లో పెడితేనే ఫైటింగ్ చేసి బ్లాక్ చేసి పారేశాడు. మరి ఎందుకు వచ్చాడు ఈ క్యాండిడేట్ ఇక్కడికి? అతనికి ఏదో అరుదైన చుక్క కనబడింది, వాక్యం కనబడింది. ఆ వాక్యం తన హృదయాన్ని వెలిగించింది. ఆ వెలుగు దగ్గరికి ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ వెలుగు తన సర్వసత్యంలోకి నడిపించింది. ఆమెన్. మనం వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలియజేసేదేంటి? వాక్యము. ఆ వాక్యము మన హృదయాలలో వెలిగిచ్చే నక్షత్రంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనే వెలుగు వచ్చింది కాబట్టి డూప్లికేట్ వెలుగుల వైపు మనం వెళ్ళట్లా. నేను కూడా చిన్నప్పుడు ఫెలోషిప్ లో ఉన్నప్పుడు నన్ను పిలిచేవాళ్ళు నక్షత్రాన్ని డిజైన్ చేయటానికి. ఎలాగా? వాళ్ళు చెప్పేవాళ్ళు 6 కోణాలు ఉండాలా, దావీదు స్టార్ రావాలా అని. అది 3, 4 వస్తా ఉండేది. అలా కాదని మొత్తం మీద 6 కోణాలు రావాలన్నమాట నక్షత్రానికి. రావాలి అర్థమైందా? అయితే ఇక్కడ పోటీ ఏంటంటే అక్కడ అశోక చెట్టు ఉండేదండి. అశోక చెట్టుకి అది 70 అడుగులు ఎత్తుండేది. దాని పక్కనే చర్చి ఉండేది. ఇప్పుడు ఈ స్టార్ ఎక్కడ ఎలగాలంట? అశోక చెట్టు మీద ఎలగాలంట. ఎంత లావుదాన్ని అక్కడికి మోసుకొని పైకి లాగి 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 దరిదాపుగా 70 అడుగుల ఏమంటారు అది వైరు తెచ్చి కరెంటు పెట్టి అది ఎలకపోతే మళ్ళీ అంత చెట్టు ఎక్కాల. చూడండి ఎన్ని పాటలు. ఏ స్టార్ వెలిగించడానికి? దీనికి అలాంటి కరెంట్ కనెక్షన్ అక్కర్లా ఈ స్టార్ కి. దేవుని వాక్యమైన స్టార్ కి నువ్వు ఏ కనెక్షన్ ఇవ్వాల్సిన పని లేదు, ఏ ఛార్జింగ్ అక్కర్లేదు, ఏ బ్యాటరీ అక్కర్లేదు. ఈ స్టార్లన్నీ కరెంటు పోయి వర్షం పడింది అనుకో, స్టార్లన్నీ ఆడిపోతాయి. హలో, అది సూపర్ స్టార్ అయినా, రైజింగ్ స్టార్ అయినా, మల్టీ స్టార్ అయినా, మరి ఏ స్టార్ అయినా సరే. యేసుప్రభు ఒకసారి అన్నాడు, వాడు రాలిపోయిన నక్షత్రం అన్నాడండి. ఏ నక్షత్రం? సాతాను ఆకాశము నుండి ఎలా రాలేడంట? ఒక నక్షత్రం లాగా, ఒక వెలుగులాగా రాలి కింద పడ్డాడంట. రాలిపోయిన నక్షత్రం. ఆ నక్షత్రాన్ని తీసుకొని మన వాళ్ళు చర్చిల మీద పెట్టుకుంటున్నారు. విన్నారా? బైబిల్లో అపొస్తలుల కార్యాలు ఏమని చెప్పారు? రొంపాయి అనే నక్షత్రం అంట. ఏ నక్షత్రం? వినరా? మొలేకను దేవత కొరకు ఆ రొంపాయి అనే నక్షత్రాన్ని తయారు చేసుకొని దాన్ని బట్టి ఉల్లసించారంట. డిస్కో కింగ్ అన్నట్ట. అంతే కదా పాటలు ఏం పాడుతున్నారు? తారబెల్లసింగ్ ఇలాగా. వాట్ ఈస్ దట్? ఆ తారను బట్టి నీకే ఉత్సాహం నాయన.
అసలు నీకేం ఉత్తేజం కలుగుద్ది? నిన్నటి ఒక వారం రోజులు బాగా టెంప్ట్ అవుతారు, ఈ రోజు పడుకొని మళ్ళా 31వ తారీఖున లేస్తారు రాత్రి. యేసు ప్రభు మళ్ళా గుర్తురాడండి వాళ్ళకి. పొద్దున పుట్టాడు కదా, ఇంకా ఆయన మళ్ళా ఎప్పుడు గుర్తొస్తాడంటే సిలువుకి ఎక్కించే రోజుల్లో 40 రోజులు ఏడిసి కానీ ఆయన మొత్తం మీద సిలువుకి ఎక్కిస్తారు. ఎక్కడ ఉంది బైబిల్లో? మళ్ళా మధ్యలో ఒక తాత, ఆ తాత పేరు ఏంటది? శాంటా క్లాజ్. విన్నారా? ఎవడు అసలు? అలాగంటే కోపడతారేమో సంఘాలు. అంటే నేను ఎందుకు ఎవడు అంటున్నానంటే, బైబిల్లో లేనివాడు దొంగ, దోచుకునేవాడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలివాడు. అందుకని ఎవడు అనకుండా ఎవరండి తాతగారు అంటానా ఏంటి? వాక్యంలో లేని ఈ సొక్క ఎక్కడదే? వాడు వేసిన సొక్క ఏంటి? బుడబొక్కలోడి సొక్క. వేసిన కుర్చీటోపి ఏంటి? నేను చూసానండి చిన్నప్పుడు సర్కస్ లో జోకర్ బుడ్డోడు వేస్తాడండి. అది వేసి చర్చిల్లో తిరుగుతా ఉంటే హాయ్ హోయ్ వాడు చాక్లెట్లు విసురుతాడు. చాక్లెట్లు తినేది కుక్క, అంతేనా? ఏం మాట్లాడేంటంటే ఆ చాక్లెట్, అరే నాకు తాత చాక్లెట్ ఇచ్చాడరా అంటే తాతకు పాస్టర్ గారు కొనేస్తాడు. విన్నారా? ఆఫ్టర్ ఒక చాక్లెట్గా మురిసిపోయే మీడియం బట్టి ఇప్పుడు అందరికి ఛార్జింగ్ దిగిపోద్దండి. ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళకి రాత్రికి ఎక్కడన్నా అరాకొరా ఉంటది. ఎంత ఉంటది? ఆయన పేరిట తినటం, 24న దుమ్ము లేపుతారు. పొన్ను బజార్ ఖాళీ లేదండి చెన్నైలో. 15వ తారీఖు నుంచి నేను అసలు బయటికి వెళ్ళా. ఎందుకు బయటికి వెళ్ళలేదు? బజార్లు ఖాళీ లేవు. క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారా చెన్నైలో అనుకుంటున్నాను. అన్ని షాపింగ్ మాల్స్ హౌస్ఫుల్. కాబట్టి గమనించారా? అంతకుముందే 15వ తారీఖు ముందే నేను పొన్ను బజార్కి ఒక వాటర్ బాటిల్ కోసం వెళ్తే ఖాళీ లేదు. అందరు చెట్లు నరుక్కొని వెళ్తున్నారు, నరకలా ఎత్తుకొని వెళ్తున్నారండి. 7,770 ఏం చెట్లు అవి? ఎక్కడుంది బైబిల్లో? వారు తమోజీ దేవతను ఆరాధించినటువంటి క్రమం ఇంక బోళ్ళని ఉన్నాయి. దాని గురించి నేను వెళ్ళను. అందరూ మన వర్తమాన సేవకులు కూడా క్రిస్మస్ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది, వాళ్ళు కూడా అదే చెప్తే, వాళ్ళు చెప్పాక నేను చెప్తే ఏం బాగుంటుంది? విన్నారా? అంతే కదా. మన బోళ్ళని మంది మన సేవకులు క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి మన వాళ్ళు చేయకూడదంటారు, వాళ్ళు చేయాలంటారు. వీళ్ళు పుట్టలేదంటారు, అక్కడ పుట్టాడంటారు. ఈ డేట్ కాదంటారు, వాళ్ళు ఈ డేటే అంటారు. అది చలికాలం కాదంటే వాళ్ళు చలికాలమే అంటారు. అదేనా? ఇంత కన్ఫ్యూజన్ నువ్వు దేన్ని నమ్ముతావు? ఏం నమ్ముతావు? ఎంతమంది నమ్మారండి? అసలు 3 వంతులు ప్రజలు నమ్మారు. ఏం నమ్మారు? యేసు ప్రభు 25వ తారీఖునే మాట్లాడేంటండి, 25వ తారీఖునే పుట్టాడు, సన్ని సెలవు పెట్టాడు. ఏమొచ్చింది? సెలవు వచ్చింది. వీళ్ళిద్దరు సన్నీలకి, ఈ క్యాండిడేట్కి సెలవు వచ్చింది, మీ అందరికీ సెలవు వచ్చింది, నాకు వాక్యం చెప్పే సెలవు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దానికి ఉపయోగపడతాం తప్ప దేనికి ఉపయోగపడతాం? సెలవుని చేసుకోవటం, సెలవుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మరి ఇంకొక దానికి ఉపయోగం లేదు. ఏమన్నా ఉపయోగం? పోయినసారి షడ్రకన్న వాళ్ళ, సరి క్షమించల్లా, షడ్రకన్న పామురండి, ఇప్పటికి 20-25 సంవత్సరాల క్రిందట ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 25 రోజులు తిన్నాడంటే, రోజుకు ఒక రకమైన కోడి. చివరికి ఆయన దూడతో ముగించాడంట. కోడితో మొదలెట్టి 31వ తారీఖున దూడతో ముగించేలోకి హార్ట్ స్ట్రోక్ వచ్చి తిరుపతికి వెళ్ళాడు. అక్కడ ఏదో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఉంది. ఏమొచ్చింది ఈ సంబరాల వల్ల? ఏమొచ్చిందండి? తిని స్ట్రోక్ వచ్చిందంట. ఆ తర్వాత ఆయన కూడా సుఖం వదిలేశాడండి. నేను వాక్యం చెప్పాను. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు, ఆమేన్, ఇక్కడ యథార్థమైన గాథ ఉంది, ఓకే,
నిజంగా యేసుప్రభు పుట్టాడా? పుట్టాడు. పుట్టిన చరిత్ర ఉందా? ఓకే, ఉంది. కానీ ఈ డేట్ ఎవరు పెట్టారంటే కాన్స్టంటైన్ అని ఒక చక్రవర్తి పెట్టాడండి. అతడు ఏం చేశాడు? సర్వమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి రోమన్ సర్కస్ 21న ఆరంభమై 25న ముగుస్తుందండి. అక్కడ ఉన్నది ఎవరు తెలుసా? ఎస్ఓఎన్ సన్ ఆఫ్ గాడ్, ఎస్యుఎన్ సన్ ఆఫ్, సూర్యదేవుని యొక్క ఆరాధన. మాస్ అంటే ఆరాధన, మాస్ అంటే కొలుచుట, అంతేనా? పూజించుట. ఓకే, గుడ్. కాబట్టి ప్రియరా, ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మన క్రైస్తవులు అందరూ దేవుడినా దెయ్యాన్నా? వాడు పెద్ద వ్యభిచారండి. యేసుప్రభు పరిశుద్ధుడండి. ఈ పేరు యేసుప్రభుది. పూజ చేసేది ఎవరికి? ఎవరికండి? సాతానికేనా? డైరెక్ట్ గా నేను కొడుకు, మరి నీది కూడా బ్లాక్ చేసేస్తారు నెంబర్. అందుకే నీతో చెప్పించే సాక్ష్యం. ఆమె కాబట్టి ప్రియరా, మీరు దయచేసి గమనించాలి. ఒకరిని మన వర్తమానంలోకి బలవంతంగా లాగాల్సిన పర్లేదు, వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. నన్ను చాలా మంది అడుగుతారు, బ్రదర్ నాకు ఇవాళ మా పాత ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు భూ సంబంధమైన ఫ్రెండ్స్, వాళ్ళు అన్నీ లేవు. నేను సావుకున్నాను తెలుసు కాబట్టి మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉదయాన్నే 7 గంటలకు పెట్టారండి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని. నేను అన్నాను, ఇది చేయకూడదు, చేయొచ్చు. వాడికి తెలియదు, వాడు ఒక అన్యుడు. అతను ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం? ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు అన్నాను. నా మాట విన్నారా? ఎందుకు అలిగేషను? కాబట్టి ఒక ప్రవక్త, నేను 5వ ముద్ర 6వ ముద్ర మొత్తం మీద చదువుతున్నప్పుడు, 5వ ముద్ర అనుకుంటా, అందులో చదువుతున్నప్పుడు గూటి పక్షులు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రవక్త బోధించాడండి. అంటే బోధించాలనుకున్నాడు, దాని గురించి మాట్లాడాడు కొంత. అక్కడ ఎలా చెప్పాడంటే, ఏశావు యాకోబు. ఏశావు దేవుని సంబంధి కాడు బై బర్త్, అతడు పుట్టుకతో కాదు, పుట్టక ముందే అతని జీవితాన్ని గురించి వేరేగా ఉంది. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, యాకోబు దేవుని సంబంధిగా ఉన్నాడు. చివరికి వారిద్దరు ఒకే గర్భములో పుట్టిన సూర్యదేవుని ఆరాధించేవాడు ఇటుపోయాడు, నిజమైన దేవుని ఆరాధించేవాడు ఇక్కడికి వచ్చాడు. ఎవరి జ్ఞానులు? వారికి వారే జ్ఞానులు, మనకు మనమే జ్ఞానం. విన్నారా? ఓకేనా? వారి జ్ఞానమును బట్టి వారి ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మన జ్ఞానమును బట్టి, దేవుడు మనకిచ్చిన రెవల్యూషన్, ప్రత్యక్షను బట్టి మనం నిజమైన ఆరాధనలో ఉన్నాం. ఇవన్నీ అబద్ధాలని మనం క్లారిటీగా తెలుసుకుందామా లేదా? నా మాట విన్నారా? మనం క్లారిటీగా తెలుసుకుందామా లేదా? హల్లెలూయా. సరిగ్గా చెప్పట్లేదు, మీకు డౌట్ గా ఉందా ఏంటి? ఇంకా తెలుసుకోలేదా? సో ప్రియరా, మాకు ఏలూరులో కొంతమంది మా అన్నయ్య పిల్లలు ఉన్నారు. అక్కడ జేకే క్రిస్టఫర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ ద్వారా అక్కడ ఏదో వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్న ఫంక్షన్ ఏదో జరిగినట్టు చూశాను. చూసి అవన్నీ నాకు ఫోటోలు పెట్టాను. అంటే వాళ్ళ నాన్నకి ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ వచ్చింది, దేవుడు హార్ట్ స్ట్రోక్లో వాళ్ళ నాన్న చచ్చిపోకుండా చేశాడని ఇప్పుడు గ్రాండ్ క్రిస్మస్ చేశాడని. మళ్ళీ ఎవరికి ఆరాధన చేసి మళ్ళీ దేవుడు బతికిస్తే? ప్రార్థన నన్ను చేయమన్నారు, నేను చేశా, మనం చేసాం సంఘంలో. విన్నారా? బతికాడు. ఇప్పుడు ఆరాధన ఎవరికి చేశారు? ఇది ఎక్కడికి వాళ్ళరా నాయన? ఎన్నోసార్లు వారికి నేను సత్యాన్ని చెప్పాను, వారు గ్రహించట్లా. భూమి మీద ఘనమైనవి, భూమి మీద గొప్పవి, దాని వైపుగా ప్రజలు వెళ్తున్నారు. కానీ భూమి మీద ఒక ఘనమైనదిగా ఒక మనిషి అనుకున్నప్పటికీ దేవుడు దాన్ని బట్టి ఆనందించాడు. ఒకవేళ కొంత గణహీనంగా అనిపించినా దేవుని దృష్టిలో అది గణహీనము కాదు. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? ఆయన తన్ను తాను సామాన్యతలోనే కనపరుచుకున్న దేవుడయ్య. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు వధువు కూడా అక్కడే ఉందండి. వధువుకి గ్రాండెస్ట్ లేవు. వధువు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తుంది.
వాక్య ప్రత్యక్షత ఎందు ఆనందిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ తూర్పు దేశంలో నక్షత్రమును చూసి గ్లోరీ, ఆయన పూజించటానికి బయలుదేరటం అంటే ఒక డెడికేషన్ ఉండాలి, ఒక సమర్పణ ఉండాలి, ఒక త్యాగం ఉండాలి. ఆ అరుదైన నక్షత్రాన్ని, ఒకవేళ నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? పగలు కనబడతాయా? నైట్లో కనబడతాయి. అయితే వాళ్ళు ఆ రాత్రుల్లో ఆ నక్షత్రాన్ని చూసారా? మీకు ఒక విషయం తెలుసా? 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఆమేన్, పగటి వేళ ఆయన ఎలా ఉన్నాడు? రాత్రి వేళ ఎవరు? అగ్ని. ఏలియా ప్రార్థించగానే అగ్ని దిగి వచ్చింది. ఎవరు ఆయన? దేవుని యొక్క దేవుడే కదా. మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉన్నది ఎవరండి? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి వాడు ఆ అగ్ని మేఘం కదులుతుంది. పగటి వేళ మేఘం, రాత్రి వేళ అగ్ని. ఈ రెండు కదులుతున్నప్పుడు యోధులు కదులుతా, ఆ ఇజ్రాయేలీలు కదులుతా ఉన్నారు రైతులో. అదే వారు నడిపించిందా? మళ్ళా పాలెంలో ఎప్పుడైతే ఆ సూచన కదులుతుందో వాళ్ళు కదలాల. ఆ సూచన ఆగినప్పుడు వాళ్ళు ఆగాల. వీళ్ళు కదిలి ఆగి ఇజ్రాయేల్ దేశం వచ్చేటప్పుడు 2 ఏళ్ళు పట్టింది. అక్కడ దాకా బాగానే వచ్చారు, గుమ్మం దాకా బాగానే వచ్చారు. గుమ్మం కాడ మైండ్ ఏమైంది? కొంచెం మార్పు వచ్చింది. మైండ్ లో ఏమొచ్చింది? గుమ్మం కాడికి వచ్చాక కొంచెం మార్పు వచ్చిందండి. ఏం మార్పు వచ్చింది? ఆమేన్. ఏమొచ్చింది చెప్పండి? రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఎక్కడుంటాడు? రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఎక్కడ ఉంటాడండి నాకు చెప్పండి? రాజుల ఇళ్లలో ఉంటాడు. ఆ యూదయ బెత్లెహేము దేశంలో అక్కడున్న రాజు అనబడిన వారు ఎవరు? హేరోదు. నా పాయింట్ అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మానసికంగా 5 ఇంద్రియాల జ్ఞానంతో, వాళ్ళు 6వ ఇంద్రియ జ్ఞానంతో అక్కడ దాకా వచ్చి 5వ ఇంద్రియ జ్ఞానంతో ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని నడిపించిన మార్గమును తప్పిపోయారో, వాళ్ళ స్వంత ఆలోచన వచ్చిందో, వాళ్ళు ఎక్కడికి చేరారు? హేరోదు ఇంట్లోకి చేరారు. ఇప్పుడు హేరోదు దగ్గరికి వచ్చి ఈ ఒంటెలు గింటెలు వాళ్ళ సెటప్లు గిటప్లు చూసేటప్పటికి కలవరం వచ్చేసిందండి జనాలకి. ఏమొచ్చింది? వీళ్ళేంట్రా బాబు, విదేశాల నుండి వచ్చి మా దేశం వచ్చి ఎక్కడ రాజు ఎక్కడ అంటున్నారు? నేనే కదా రాజుని. హేరోదు ఏమనుకున్నాడండి? నేనే కదా రాజుని. మరొక రాజు అంటాడేంటి? అది కూడా వాళ్ళ దేశంలో కనబడిందంట. కలవరం ఊరంతా కలవరం అంటారు. ఇప్పుడు ఊరంతా కలవరం అయిపోయినప్పుడు వాళ్ళు కూడా ఎవరిని పిలిపించారు తెలుసా? వాళ్ళ పండితులను పిలిపించారు. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు మొత్తం వచ్చి లేఖనాలను తిప్పేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని బహుశా అనుకుంటున్నారు, ఇదేంట్రా కర్మ, మాకేమో తేటగా కనబడింది, వీళ్ళేంటి ఎత్తుక్కుంటున్నారు ఇక్కడ, మాకేమో యూదుల దేశంలో పుట్టాడన్నారు, వీళ్ళేంటి పుట్టినట్టు ఇంకా తెలియలేదా? ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియటం ఏంటి మాకు, ఎక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ కలవరాలు చెమటలు కారిపోతున్నాయి, తిప్పేస్తున్నారు. ఏంటది? ధర్మశాస్త్రాన్ని తిప్పేస్తున్నారు. అక్కడ యాజకులు వాళ్ళు ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు పరిశోధనలు చేశారు లేఖనాల మీద. వాళ్ళందరూ చూసి 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 ఫైనల్లీ ఏం చేశారు తెలుసా? ఎస్, మెస్సియస్ సూచన చెప్పారు, ఒక ఆయన పుట్టాలి అని, బెత్లెహేములో పుట్టాలి అని. కాబట్టి ఖచ్చితంగా పుట్టి ఉండాలి అనేటటువంటి విషయాన్ని కన్ఫర్మ్ లేఖనాల ప్రకారం మాట్లాడండి. కన్ఫర్మేనా? ఇప్పుడు లేఖనాల ప్రకారం దే విల్ బి కన్ఫర్మ్. అది ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు కలవరం మొదలైంది. ఏం మొదలైంది? కలవరం మొదలయ్యి రాజు ఏం చేశాడో తెలుసా? ఎంక్వైరీ చేసి వీళ్ళని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఎంతకాలం అయింది, మీరు ఎప్పుడు బయలుదేరారు, మీరు ఎలా వచ్చారు, ఇక్కడికి రావటానికి ఎంత టైం పట్టింది, అవన్నీ షెడ్యూల్ అంతా రాసుకొని మేము కూడా ఆయన ఆరాధిస్తాం. చూసారు మోసం? మేము కూడా ఆయన పూజిస్తాం.
ఈరోజు చాలా మంది వేగుల వారు కూడా ఉంటారండి మన దగ్గర. మేము కూడా అలాగే చేస్తాం. అపోస్తులు కాక అపోస్తులు లేరా? ఎదేసి కాలంలో లేరా? సంఘకాలాలన్నిటిలో మోసపూరితమైన ప్రజలు లేరా? నా మాట అర్థమవుతుందని ఇలాగ మోసపూరితంగా అడిగి ఏమన్నాడంటే ఆ టయాన్ని కాలాన్ని బేరీజు వేసుకొని ఏం చేశాడో తెలుసా? ఆ వయసు పిల్లలందరినీ చంపటానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానులకు ఆ విషయాలు చూశారో వాళ్ళకి బాధ కలిగిందండి. అక్కడ ఎందుకనంటే వారు ఆ ప్రసన్నత పోగొట్టుకున్నారు, ఆ దైవికత పోగొట్టుకొని ఒక కరుడు కట్టినటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. అతడు ఒక హంతకుడు, కానీ దేవుని ప్రణాళికలో హంతకుడు ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, కమ్యూనిస్ట్ అంటే అమెరికా భయపడుతుంది ఆ రోజుల్లో, సోవియట్ రష్యా అంటే. కానీ ప్రవక్త అన్నాడు, అమెరికా ఎవరు కమ్యూనిస్టులకు భయపడొద్దు అన్నాడు. దేవుని ప్రణాళికలో వారి ఆయుధాలు మాత్రమే. విన్నారా? వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు, దేవుని చేతుల్లో పని చేస్తున్నారు వాళ్ళు. ఆమె నా మాట వింటున్నారా? కాబట్టి ఇక్కడ హేరోదు కూడా దేవుని పని కోసం అక్కడికి వచ్చాడు. పనిలో ఈయన పని ఏంటో తెలుసా? ప్రవక్తల లేఖనాలని నెరవేర్చడం. రామాలు అంగళారు తినపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? చిన్నపిల్లల్ని శాసనం పుట్టాలా? దాన్ని అక్కడ పెడితే, అక్కడ ఉంచితే, ఇప్పుడు మరి యొక్క గర్భధారణ విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళందరూ ఎందుకు ప్రార్థన చేసుకున్నారు? నా గర్భాన్ని పుట్టాలి, నా గర్భాన్ని పుట్టాలని. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కదా. పరిసయ్యులకు తెలుసు సైలెంట్గా ఉన్నారు, మిగతా వాళ్ళకి తెలుసు సైలెంట్గా ఉన్నారు. ఈ కన్యకలందరూ కలిసి నా గర్భాన్ని పుట్టాలా, నా గర్భాన్ని పుట్టాలా అని ప్రార్థన చేసుకుంటారు. అప్పటికే నజరేతులో నివాసం ఉంటున్నటువంటి యోసేపునకు ప్రదానం చేయబడింది. ఈయన వినరా? ఆమె కన్యక ప్రదానం చేయబడింది, కానీ ఆమెతో వివాహం కాలేదు. యోసేపు నీతిమంతుడు, దావీదు వంశంలో ఉన్నటువంటి వాడని. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? ఎక్కడ వాక్యక్రమం తప్పిపోతున్నాడు, ఎక్కడ మిస్టేక్ లేదు. లేఖనాల నెరవేర్పులో మనం కూడా ఇక్కడే ఉన్నాం. ఆయన ముందు చూపులో మనం ఇక్కడ ఉండాలని ఉంది, ఈరోజు ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమవుతుందా మీకు? సో ఏమైందండి? దేవుని ప్రణాళిక నెరవేరుతా ఉంది. కాబట్టి ఒక దినాన ఆమె ప్రార్థన చేసుకుంటుంది. మనం కూడా చాలాసార్లు అంటాం, ప్రభా నాకు కనపడు ప్రభా, కనపడు ప్రభా అంటాం. సడన్ గా కనపడితే గుండె పగిలి చచ్చిపోతాం. ఇదేంటిది? దేవుడు కనపడితే ముందేమంటావు? దేవా కనపడు కనపడు కనపడు. కనపడితే చచ్చిన వాళ్ళకి పడిపోతాం. వినారా? నిజంగా ప్రార్థన చేస్తామంటే దయాప్రాప్తురాలు అది ఇదెక్కడ నీకు శుభమా అంటే, నువ్వు మాట్లాడావా? నేను కాదయ్య గారు. నువ్వు మాట్లాడావా? నేను కాదయ్య గారు. ఇలా తిరగగానే అక్కడ ఎవరున్నారు? దేవుని దూత. కాబట్టి ఆమె చెప్తుంది, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకి పలానా పలానా పేరు పెట్టబడుతుంది. ఆమె యెషయా గ్రంథంలో మనకు తెలుసు 7:14-9:6 అక్కడేముంది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. గ్లోరీ. నా మాట వింటున్నారా? ఏ పేరు పెట్టబడిందంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. ఇమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై. ఓకే. కాబట్టి ఇప్పుడు గాబ్రియేలు దూత అంటుంది, నీకు శుభమో, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, పలానా పలానా పలానా. గుడ్, బాగుంది. మొత్తం ప్రణాళిక వచ్చేసింది. ఓకేనా? ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే, ప్రైజ్ ది లార్డ్, నా మాట వినబడుతుందా? కుమారుని కంటావు అని చెప్పిన తర్వాత, నా మాట వింటున్నారా? ఇప్పుడు మరొక సన్నివేశంలో ఇప్పుడు ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానను కదా,
ఇది ఎలాగూ జరుగును అని. ఇప్పుడు దూత అంటుంది పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు అని. ఆమెతో వివాహము నిశ్చయమైనటువంటి యోసేపు ఎవరండి అక్కడ? యోసేపు నీతిమంతుడు. విన్నారా? అతడు దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడేవాడు, దేవుని యొక్క మాటలను ఇష్టపడేవాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? కాబట్టి సో ఏమైందండి? దేవుని మాటలకు ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు అంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాటలను నమ్మేవాడు. విన్నారా? బైబిల్ ఏమందంటే అతడు యథార్థవంతుడు అని. దేవుని స్తోత్రం కలిగిన గాక. అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు అంట, నమ్మకస్తుడు అంట, నీతిమంతుడు అంట. ఓకేనా? కాబట్టి ఆ నీతిమంతుడు ఈ విషయాన్ని విన్నాడు, ఆమె అంగీకరించింది. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలాగో సంభవించుదా? దూత చెప్పిన ఆన్సర్, పరిశుద్ధాత్మ వలన అది కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటది, పుట్టబోవాడు పరిశుద్ధుడై ఉంటాడు. ఇప్పుడు ఆమె అంది యాక్సెప్ట్ చేసిందండి. ఆమె యాక్సెప్ట్ చేసింది, ఆమె గర్భవతి అయింది. అయితే అంతకుముందే గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ కొండసీమల్లో ఉందండి, ఎవరికి కనపడకుండా. ఇప్పుడు ఆమె సమీప బంధువు కనుక ఈమె వెళ్ళింది అక్కడికి. వెళ్ళగానే 6 నెలలు ముందున్నటువంటి ఆ శిశువు యోహాను, బైబిల్ క్లియర్ గా ఉంది కదా ఆయన విషయంలో కూడా. మలాకి 3లో ఉంది, అరణ్యములో కేకలు ఒక శబ్దం, మార్గమును సరళం చేయవాడు, ఆయన రంగం మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ గర్భంలో ఉండగానే ఇక్కడ మరియా ఆ చిన్న శిశువుని గర్భంలో మోసుకొని ఆమెకు వందనాలు చేసింది. అప్పటిదాకా గర్భములో చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ యోహాను, బుల్లి యోహాను, వినరా? ఈయన శుభవచనం వినగానే లోపల ప్రాణం వచ్చి గంతులేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. లోపల జీవం వచ్చింది, ఎందుకంటే ఈయన గర్భంలో ఉన్నది జీవాధిపతి. ఆమె సృష్టికర్త శరీరధారి అవటం ఏంటి? వాట్ గ్రేట్. ఎంతో ప్రేమను సూచిస్తుంది. అందుకే దేవుడు అదే మాట అన్నాడు, ఆవగింజంత అంట విశ్వాసం ఉండాలంట. అన్ని విత్తనాలని సంక్రమణ చేయొచ్చంట, కానీ ఆవగింజను మాత్రం హైబ్రిడ్ చేయలేరంట. అది అవదంట. విన్నారా? అన్ని లోహాలలో రకరకాలుగా కలవచ్చు, కానీ బంగారాన్ని ఎంత పుటం వేసినా బంగారం బంగారమే. విశ్వాసం విశ్వాసమే. నా మాట విన్నారా? కాబట్టి సో ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? ఆమె అంగీకరించడం గొప్ప విషయం, అరుదైన విషయం అండి అది. దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ అంటే మానవాతీతమైన కార్యము. చాలా మంది మేఘాన్ని నమ్మరు, అది రాకెట్ వెళ్ళే పొగ అంటారు. అవునా? ఇంకోటి అంటారు, ఎన్నో ఉన్నాయి. అగ్ని స్తంభం ఆయన నెత్తి మీద ఉంటే నమ్మరు, మళ్ళా ఫోటో తీస్తే వెలుగుద్ది. అది సహజ సిద్ధమైనది వేరు, సూపర్ న్యాచురల్ వేరు. సాధారణమైనది వేరు, సూపర్ న్యాచురల్ వేరండి. మానవాతీతమైనది వేరండి. గ్లోరీ. నా మాట అర్థమవుతుందా మీకు? అయినా కూడా ప్రజలు నమ్మలేరు. ఇప్పుడు నిజంగా జ్ఞానులేనా జ్ఞానులు? అదే మనమైతే నమ్ముతామా? ఏదన్నా సుక్కలే, ఏదో సుక్క, మళ్ళీ రోజు కనపడుతుంది. కనపడితే సుక్క, డైలీ కనపడితే కనపడింది సుక్క. నేను లేచి అన్నాను, ఒరే సుక్క కనపడుతుంది, ఇక్కడే ఉంటుంది, సూడులు తిరుగుతుంది, కదులుతుంది అని నేను అన్నాను అనుకో, మళ్ళా నువ్వు లేచి ఏం లేదు మా పడుకో. అలా కాదు, ఇద్దరు లేచి మళ్ళా కనపడుతున్నారా? ఏం లేదు పడుకో. పిల్లరా, రెవల్యూషన్ వచ్చినప్పుడు కొందరు యాక్సెప్ట్ చేయరండి. ఆ సూపర్ న్యాచురల్ క్లౌడ్, ఆ సూపర్ న్యాచురల్ నక్షత్రం, ఆ సూపర్ న్యాచురల్ మెసేజ్ ఎవరు వినగలరండి? ఎవరు దాన్ని సహించగలరు? ఈరోజు అందుకే వారు జ్ఞానులండి. ఎందుకు జ్ఞానులంటే ఎవరు నమ్మని దాన్ని వారు నమ్మారు కాబట్టి జ్ఞానులు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇప్పుడు జ్ఞానులు అండి.
ఏదో జ్ఞానం అంటే నమ్మలేని సమాజంలో మనం నమ్ముతున్నాం కదా. ఎస్, మనం జ్ఞానం. దేవుడు మనల్ని జ్ఞానులైన వారి లిస్ట్ లో పెట్టాడు. ఎందుకు మనం జ్ఞానం అంటున్నాం అంటే వధువు జ్ఞానం కలదు కాబట్టి. వధువు మోసపోదు, వధువు సత్యమును నమ్ముద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. నేను త్వరగా వెళ్ళిపోతాను. అక్కడ ఆమె వెళ్ళింది. ఇప్పుడు ఆమెను రహస్యంగా విడనాడాలని మన యోసేపు గారు కలగన్నారు. ఈ యోసేపు గారు బైబిల్లో ఉన్న యోసేపు ఏమన్నారు? ఎలా అది అతడు యాక్సెప్ట్ చేయలేకపోయాడండి. ఎవడన్నా చేస్తాడా? ఎవరన్నా చేస్తారా? అతడు యాక్సెప్ట్ చేయలేకపోయాడండి. ఎవరు చేయలేరు. అది సూపర్ న్యాచురల్లే, కానీ నమ్మటానికి కొద్దిగా ఇబ్బంది. ఆ రాత్రి చాలా కలత చెంది ఇక లాభం లేదని మనసులో కటింగ్ చేసుకున్నాడు మైండ్లో. ఏమని? రహస్యంగా ఆమెను విడిచిపెట్టాడు. అంటే దాన్ని ఏమంటారు? అది ప్రధానాన్ని రద్దు చేసుకుందాం. ఏం చేయాలా? ఇక ఆమె యోసేపు భార్య కాదు. అప్పుడు ప్రతాప్ అనుకుంటున్నాడు, కటింగ్ అయితే ఇందులో ఏంటి పెద్ద సమస్య అనుకుంటున్నాడు. పోతే పోయిందులో ఎందుకు వచ్చిన సమస్య ఇది అని. మీకు విషయం తెలుసా? ఒకవేళ యోసేపు డ్రాప్ అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ ఇక్కడ లోపల వాక్యం ఉంది. 100% ఆయన యాక్సెప్ట్ చేయాలా, ఆమెను చేర్చుకోవాలా. ప్రజలు నవ్వినా కూడా, నిజంగా వీడు కాదురా అనుకున్నా కూడా, విన్నరా, అతడు యాక్సెప్ట్ చేయటానికి ఆయనకి సాహసం కావాలి, ఆయనకి రెవల్యూషన్ కావాలా. అది దేవుడు అతడికి రెవల్యూషన్ ఇచ్చాడు కళ ద్వారా. మనం కానీ కళలుగా తెల్లవారులు వస్తున్నాయి అంటున్నారు కళలో. ఏంటి ఇది సీరియల్ కళలు అవన్నీ వల్ల ఎలా వస్తున్నాయంట? తెల్లవారులు కళలే గారు. ఎవరు వస్తున్నారు కళలోకి అంటే పండగలకు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ వస్తున్నారండి, బట్టలు పెట్టలేదని. విన్నారా? కాబట్టి చాలా మంది అన్నారు, మా నాన్న కనపడ్డారు, మొన్నే చచ్చిపోయాడు, తాత కనపడ్డాడు, ఆయన బట్టలు కావాలన్నారు. పిల్లరా, వాళ్ళ పేర్ల మీద దెయ్యాలు ఈ పండగల వాళ్ళ పండగ కాబట్టి తిరుగుతాయండి. అంతేనా? యోసేపు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి, ఏరా నేను మీ నాన్న ఇచ్చాను, మీ నాన్నకు నువ్వు పుట్టావు, నన్ను మర్చిపోయావా అంటే, విన్నారా? ఇవన్నీ కళలు కావు. దైవికమైన కళ, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే యోసేపు, దానియేలు, వీళ్ళందరి విషయాలు చెప్పాలి. కానీ దట్ ఈజ్ నాట్, అది మనకు టైం లేదు ఇప్పుడు. సో పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, ఈయనకి కళలో దేవుని దూత చెప్తావు, నీవు ఆమెను చేర్చుకోవడానికి అభ్యంతరపడొద్దు. అప్పటి నుండి ఆమెను చేర్చుకున్నాడంట. చేర్చుకోకపోతే అప్పుడు ఎవరు చనిపోతారు? ఎవరు చనిపోతారండి? గర్భంలో ఉన్న, ఇప్పుడు నజరేతులో ఇంటికి తీసుకొచ్చాడు. అందరూ అంటున్నారు, అవ్వా అవ్వా అవ్వా, ఏమన్యాయం కాలం రా ఇది, మనం ఈ కాలానికే బాధపడుతున్నాం. ఆ కాలంలో కూడా అని ఉంటారు, ఎప్పటి కాలానికి అప్పుడే దుర్మార్గపు కాలం అనుకుంటారు. ఓకేనా? కాబట్టి ఏమని ఉంటారండి? అదే యోసేపుకు బుద్ధి లేదా? ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఏమైందో ఏం కథో ఆనందం తెచ్చుకున్నాడు ఏంటి నా? విన్నారా? బంధువులను ఉంటారు, కుటుంబీకులను ఉంటారు, చుట్టుప్రక్కల ఉంటారు. ఓకే, తట్టుకోవడానికి ఏం కావాలా? గుండెగా కాదు, పరిశుద్ధాత్మ కావాలా. దేవుని స్తోత్రం కలిగింది కాక ఏం తట్టుకుంటుందండి గుండె? తప్పు చేయకుండానే తప్పు చేశారేమో అని గుండె లాగిపోతుంది ఈ రోజుల్లో. నిజంగానే తన కన్నుల ఎదుట సీన్ కనబడితే సాక్ష్యం చెప్పినోడు కూడా పారిపోతాడండి. అది గ్యాస్ బండ్ ఉంది, లీక్ చేసి కాలిపోతాడు. విన్నారా? నిజమంటే దేవుని వాక్యాన్ని ప్రజలందరూ ఒకటి ఆరాధన చేస్తుంటే, మనం సత్యమైన దాన్ని ఆరాధన చేయటానికి మనకు కూడా దిల్లు ఉండాలి, గుండె ఉండాలి. అది దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యం. ఏనా? నా మాట వింటున్నారా? మొన్న కుర్రోడు కదలే, ముదురు కుర్రోడు ఒక ఆయన ఫోన్ చేశాడు, పెళ్ళైన ముదురోడే. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు సంపత ఏమన్నా మందు ఇస్తాడా అన్నాడండి. సంపత మన ఆర్ఎంపీ డాక్టర్ గారు. దేనికి అని అడిగా. అనుమానానికి మందులు ఏమన్నా ఉన్నాయన్నా. ఏం మందులంట?
నేను అన్నాను, మనోవ్యాధికి మందు లేదన్నారు కదా, మరి లేదనుకుంటా అన్నానండి. నీకు అర్థం కాలేదా? మానసిక వ్యాధికి ఏం లేదంట, మందు లేదు అని అంటే ఇంకా తగ్గదా అన్నాడు. ఆహా, అలాగే వచ్చావా నువ్వు పాయింట్ అని చెప్పి నేను అన్నాను, వాక్యము వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుద్ది, వాక్యాన్ని తీసుకో, నీకు ఇదే ఔషధం అని చెప్పాను. నీ గుండె గుండె వాక్యాన్ని నింపుకో, అసత్యం పారిపోద్ది. వాక్యాన్ని నమ్మాడు, దేవుడు చెప్తే నమ్మాడు యోసేపు. ఆయన నమ్మాడు, ఆమెకు ప్రొటెక్ట్ గా ఉన్నాడు. ఈరోజు దీవెనకరమైన ఆయన చరిత్రను మనం చదువుకోగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి అలా అవగానే కైసరు ఐగుప్తులు వేసాడండి. ఐగుప్తు ఈ కైసరు వేసి అన్నాడు, జనాభా లెక్కలు అన్నాడండి. ఆమెకేమో కనే టైం వచ్చింది. ఎక్కడుంది? ఎంత నిందలు భరిస్తుంది కానీ యోసేపు అంటాడు, బహుశా అమ్మా నువ్వు జాగ్రత్తగా లోపల తలుపు వేసుకొని లోపలే ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను. బయట జాగ్రత్త అండి, నన్ను బట్టి మీకు నిందలు వస్తాయి అని అంటే, దేవుని కోసం ఎన్ని నిందలైనా భరిస్తానమ్మా. మనం తినాలంటే ఈ చెక్కలు పీటలు అమ్మాలి కదా, ఇవన్నీ నేను అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను, వంట చేసుకొని నువ్వు మంచి ఆహారం తిను, నీ గర్భంలో ఉన్నది సామాన్యమైన విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈమె గర్భంలో ఉన్న విషయం తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఆమేన్. ఓకే. కాబట్టి ఆమె లోపల ఉన్నాక సీరియస్ గా గబగబా వచ్చి ప్రయాణం అవ్వ అన్నాడు. నేను రాకూడదే, రానయ్యా, నన్ను రాళ్ళు ఎత్తున్నారు, నోటి మాటలు సూటిపోటు మాటలు నేను భరించలేను అనుండొచ్చు. ఓకేనా? అయితే తప్పదమ్మా, ఎందుకంటే మన స్వగ్రామం వెళ్ళాల. వారు తమ తమ పట్టణాలకి, తమ తమ పల్లె సీమలకి, తమ తమ గ్రామాలకి వెళ్ళాలా. ఇప్పుడు మన పల్లెటూరు మనం వెళ్ళాలా. ఏ ఊరు మీది? ఓబులేనిపల్లి. ఏంటది? ఓబులేనిపల్లి. పెద్ద ఓబులేనిపల్లి. ఓ అమ్మో. ఓకే. కాబట్టి పెద్ద ఓబులేనిపల్లి అయితే ఆయన బెత్లెహేమునకు వెళ్ళాడు. గ్లోరీ. ఎందుకంటే అది దావీదు పట్టిన బెత్ఏల్ అనగా దేవుని రొట్టెల ఇల్లు. అక్కడ జీవాహారం ఆయన అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? అక్కడికి వెళ్ళాలా. ఎందుకంటే లేఖనం చెప్తుంది, యోధా బెత్లెహేమా, నువ్వెంత మాత్రమును అల్పమైన దానవు కావు. నా మాట వినబడుతుందా? కూర్చున్న మీకు అంత టెన్షన్ ఉంది అంటే, నాకు గాలట్లేదు, ఏమాట్లేదు, ఎలాగోలాగా మాట్లాడుతానే ఉన్నా, వాక్యం అలా ఊపుతుంది. అలాగే దేవుని స్తోత్రం. సో ప్రియులారా, దయచేసి వినాలి, నేను ముగిస్తాను. అక్కడ బెత్లెహేమునకు వెళ్ళటానికి రాజు మైండ్ తిప్పాడండి దేవుడు. ఒక ఆజ్ఞ జారీ చేశాడు. డింగ్ డింగ్ డింగ్. ఆ ఆజ్ఞ తీసుకుని వాళ్ళు బయలుదేరారండి. నా మాట వింటున్నారా? మామూలు ప్రయాణం. ఆ ప్రయాణం స్కూల్ బ్యాగ్ లాంటి వెనకాల తగిలించుకొని బండి ఎక్కమంటే బ్యా అంటున్నాం. రేపొద్దున చిన్నారి పరిస్థితి ఎలా ఉండదు చూడండి. రేపు ఊరు వెళ్తుంది కదా, ఆ చిన్న చిన్న బ్యాగులు వాళ్ళ నాన్న పెద్ద మోస్తాడు, చిన్న బ్యాగ్ తగిలించుకొని ఈ బ్యాగ్ సంగతి ఏంటి? ఇప్పుడు ప్రీతిని తీసుకెళ్ళాలి ట్రైన్లో, ఎలాగా? నువ్వేదో దానికోసం ఇక ఎంత ప్రయాసపడాలో నువ్వు ఆలోచించే. ఇప్పుడు నీ గాడిదంటే ఆటో, అప్పుడు ఆ గాడిద వేరు. ఇప్పుడు ఈయన గాడిద ఏంటి? 3 చక్రాల గాడిది. ప్రైజ్ ది లార్డ్. లోపల చక్కగా సీట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఫ్యాన్ వెళ్ళ గాలి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి యేసేపు గారి చరిత్ర ఏంటి? పాపం ఎక్కడ తెచ్చాడో కానీ చాలా చక్ర ముక్కలు అన్ని అమ్మేసి నువ్వు ఆటోను కొన్నట్టుగా ఆయన ఏం తెచ్చాడు? ఒక గాడిద పిల్లని తెచ్చాడండి. విన్నారా? ఆయన బయటకు వచ్చాక గాడిద మీద ఎక్కాడు, కడుపులో ఉండి కూడా గాడిద మీద ఎక్కాడు. ఆయన భార వాహక గాడిద పిల్ల మీద దీనుడై, అతడు ఎంతో దీనుడు. ఎవరు? యోసేపు. అతను పెద్ద పెద్ద గుర్రాలు తేలేడు, రథాలు తేలేడు. ఆ చిన్న గాడిద పిల్ల ఆ రాళ్లు కలిగినటువంటి ప్రాంతంలో, ఆ ఎత్తైన ప్రాంతంలో ఆమె ఎక్కించుకొని అలసలు పడినప్పుడు దించి నీళ్లు పట్టించి ఒక గర్భవతిని డెలివరీ టైంలో గాడిద మీద రాత్రులు పగళ్ళు అనేక సీమలను దాటించుకుంటూ ఎలా తీసుకెళ్ళాడు? హౌ ఈజ్ ఇట్?
పెద్ద సాహసమే చేశాడు. నువ్వు 15 రోజులకు ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇంతమందిని తీసుకెళ్తున్నావు. చిన్నసన్ని వాళ్ళ అమ్మ, మళ్ళీ ప్రియదర్శిని కూడా, ఇంకా ఆటోలో పడితే ఇంకొక ఇద్దరిని కూడా తీసుకెళ్తాను. విన్నారా? నేను జోక్ సీరియస్గా చెప్తున్నా. పాప ఆయనకి ఎవరు ఉన్నారండి? ఆమెను ఎక్కించుకున్న వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నారు. డింగ్ డింగ్ అని. మామూలు ప్రయాణమా? ఎత్తెక్కాల, డౌన్ ఎక్కాల, అటెక్కాల, ఇటెక్కాల, అలాగా ఇలాగా అంతా కూడా స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్. చివరికి లోపల మొత్తం అన్ని అంతేనా, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. చివరికి కరెక్ట్ గా బెత్లెహేం చేరతా ఉంటే ఏమండి అంటే బహుశా బర్త్ పెయిన్స్ ఏంటో మొత్తం మీద పెయిన్ ఈరోజు ఇంకా ఎక్కువగా ఉంది. అంటాడు గాడిద గడ్డేత్త ఏమని ఉంటాడంటే, ఏం లేదులేమ్మా, గాడిద మీద వెళ్ళాం కదా మామూలు అయి ఉంటాను. లేదు లేదు, చాలా తీవ్రంగా వస్తుంది కాబట్టి పెయిన్ ఎక్కువగా ఉంది, ఎక్కడన్నా సత్రాల్లో ఖాళీ ఉన్నది త్వరగా తీసుకెళ్ళు అని అంటే అడిగితే ఎవరు ఖాళీ. నా ప్రభువు ఖాళీ ఉందా? ఈ లోకంలో ప్లేస్ ఉందా? ప్రభువుని కలిగి ఉన్న మనకు కూడా పరిస్థితి అంటే ఈరోజు ఈ సత్యాన్ని బోధిస్తే దేవుని స్తోత్రం కలిగిన గాక. మీరు ఏదండి? బాప్టిస్టా? కాదండి. బ్రదర్ అన్నా? కాదండి. లోదర్ అన్నా? కాదండి. సిఎస్ఐ? కాదండి. ఫలానా? కాదండి. ఆమె అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు. మరి ఏమి? మేము ఎండ్ టైం మెసేజ్ అండి. ఓ ఎండ్ టైం మెసేజా? లేదు బాబు, మొన్న ఇద్దాం అనుకున్నాం కానీ చర్చి జాషువా పాస్టర్ గారిని అడిగాను, ఆయన ఏం చెప్పట్లేదు అబ్బా. ఫలానోళ్ళ అన్నాడు, ఆయన ఏం చెప్పట్లేదు. వాక్యం చెప్తాను, మొన్న ఇస్తాను అన్నాడు కానీ నిన్న ఇవ్వాలంటున్నాడు. ఎందుకో తెలియట్లే నాకు. నా మాట వింటున్నారా? వై? ఎందుకు ఇవ్వట్లా? ఆ రోజు ఆయనకు తలవాల్చుకునేటది స్థలం లేదు. ఈరోజు ఇదిగో ఇక్కడ కూడుకున్నాం మనం. ఎక్కడ తలవాల్చుకునేటకైనా స్థలం లేకుండా వై? ఏమైంది కథ? ఈరోజు సత్యమును మనం మోసుకొని వెళుతున్నట్లయితే గొప్ప హింస మనం పొందుకుంటాం. నేను అదే మధ్యాహ్నం చెప్తానండి. విన్నారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. అయితే ఒక చిన్న పశువుల పాకలోకి నడిపించింది. ఎందుకు పశువుల పాకలోకి నడిపించబడిందంటే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి రావాలి. ఆ ముద్రలను విప్పింది ఏంటో తెలుసా? రక్తము కారుచున్న గొర్రె పిల్ల. ఆయన పొందిన దెబ్బలు, గాయాలు మనల్ని రివీల్ చేస్తున్నాయి, హీల్ చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ చిన్న పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. అక్కడ డెలివరీ చేసిన డాక్టర్ ఎవరు? అంబులెన్సా? నర్సులు వచ్చారా? ఆపరేషన్ చేశారా? నో. దానికి తగ్గట్టు ఆమె ఎవరు? కన్యక. ఆమెకి అంతకుముందు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? నో. కానీ దేవుని మాట మోస్తే మనకి ఏ ఎక్స్పీరియన్స్ అవసరంలా, దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆమె సుఖప్రసవం జరిగిందండి. అక్కడ జరిగిన తర్వాత ఆ యోసేపు మొత్తం శుభ్రం చేయడానికి ఏం గుడ్డలు లేవు. ఆ ఎద్దులున్నాయి అక్కడ, పశువులు, వాటి గాయాలకు చుడతారండి. ఆ మురికి గుడ్డలను తీసి, ఎందుకని వీళ్ళు తీసుకెళ్ళాలి, వీళ్ళకి అంత అవసరం అనిపించలా. ఆ జనాభా లెక్కలో రాయిగా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక అలా నెరవేరుతుంది. వాటితో చుట్టి అక్కడ పరులు ఉండగా పరలోక దూత వాళ్ళు అక్కడికి దిగొచ్చు. ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి? గొర్రెల కాపరులకు ఎందుకు కనపడ్డాడు? ఆయన ఒక గొర్రె పుట్టాలండి. అక్కడ 30 అడుగులు మంచు పడితే యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనాలో ఎప్పుడు ఈ డిసెంబర్ నెలలో 30 అడుగుల ఎత్తున ఏం పడుతుందండి? మంచు పడుతుంది. అలాంటి మంచు పడేటటువంటి స్థలంలో మరి గొర్రెలు మేపుకుంటారు రాత్రి వేళ చలిలో. ప్రవక్త అంటాడు అది ఏప్రిల్ మే మాసం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డిసెంబర్ ఎవరిది? కమ్మూజు పండగ. అది డిసెంబర్ అంటే డిసెంబర్, నో డౌట్ ఎట్ ఆల్. విన్నారా? కాబట్టి ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వచ్చి శుభవర్తమానం తెలియజేసింది. వారు
ఇంకొక దగ్గరికి వెళ్తే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. నేను మీకు చెప్పాను, గొర్రెల కాపర్లకి ఎందుకు కనపడ్డాడు. వారు లోకానికి దూరంగా ఉన్నారు, జ్ఞానం లేని వారు నమ్మగలిగారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, గొప్పవారు వాళ్ళెవ్వరికీ కూడా ఆయన కనపడలేదండి. ప్రత్యక్షపరచుకోవాలా, కానీ వీరు నమ్ముతారు. ఎక్కడో తూర్పునున్న జ్ఞానులు నమ్ముతారు, వారి దగ్గరికే వాక్యం వెళ్ళింది. నా మాట విన్నారా? కాబట్టి వీరు వెళ్ళి ఆ రాత్రి వేళ వెళ్ళి ఆయన ఆరాధించారు చిన్న బాలుని. ఆ నీచమైన స్థలంలోకి ఈ గొర్రెల కాపర్లు కాబట్టి వెళ్ళారు, కానీ నువ్వు వెళ్తావా నేను వెళ్తానా? ఇప్పుడున్న మన చర్చి కాపర్లు అక్కడికి వెళ్తారా? రెవరెండ్లు, డాక్టర్లు, బిషపులు, డీడీలు, బీడీలు సన్ని చెప్పి పాస్టర్ గారులు మా దగ్గర ప్రార్థన పెట్టాలా, ఎవరన్నా వస్తారంటే నన్ను ఎలాగనుకుంటున్నా ఆయన రెవరెండ్, మా అసిస్టెంట్ వెళ్తాడు, చిన్న సన్ని వెళ్ళేసి గుడిగుళ్ళు అడిచిరా. ఎందుకని ఆ అల్ప బెత్లెహేమునకు ఎవరు వెళ్తారు? ఆ చిన్న పశువుల పాకలకు ఎవరు వెళ్తారు? దేవుని స్తోత్రం. విన్నారా? ఈ గొర్రెల కాపురులు వెళ్ళారు. ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల, ఆయన పశువుల శాలలో పుట్టాడు. దేవుని స్తోత్రం. అలాగే వారు వెళ్ళి ఆరాధన చేశారు. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానంలో చెప్పేసి ముగించాక వారు వెళుతూ కూడా 3 బహుమానాలు తీసుకెళ్లారండి. ఒకటి ఏంటది? బంగారం. బంగారాన్ని దేనికి సాదృశ్యం? బంగారం దేనికి? విశ్వాసానికి సాదృశ్యం అంటారు మన వాళ్ళు. కాబట్టి స్వచ్ఛమైన ఎన్ని అగ్నిలో కాలినా వస్తువులన్నీ కాలిపోతాయి, కానీ బంగారం మళ్ళీ అలాగే ఉంటుంది. విన్నారా? కాబట్టి పిల్లరా, అలాగే బోళము, సాంబ్రాణి ఆయన చనిపోయినప్పుడు ఆ బోళమును ఆయన వేశారు. ఆయన మరణానికి సాదృశ్యం, ఆయన రాజరికానికి సాదృశ్యం బంగారం. విన్నారా? అలాగే ఆ బోళం ఏంటో తెలుసా? సాంబ్రాణి బోళాలు ఆయన మరణ పునరుద్ధానాలకి సాదృశ్యము. కాబట్టి అక్కడ ఏం జరగవలసి ఉన్నదో అవన్నీ కూడా వీళ్ళకి రెవల్యూషన్, ప్రత్యక్షత కలిగి దేవుని యొక్క ఆలోచనలో వారు బహుదూరం ప్రయాణం చేసి ఆ బహుమానాలు ఇచ్చారండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక బాలుని, ఒక వ్యక్తిని ఎవరు కూడా సాధారణంగా మ్రొక్కరు. ఆ చిన్న బాలుని మ్రొక్కారు అని అంటే ఆయన దైవమై ఉన్నాడని వారు గ్రహించారు. ఆ దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై శరీరధారిగా వచ్చాడు. ఆ రెవల్యూషన్ వాళ్ళకి కనబడి తర్వాత ఆ కానుకలు ఇచ్చారు. దేవదూత వచ్చి మళ్ళా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి అక్కడి నుంచి వేరొక మార్గాన్ని వెళ్ళిపోమన్నది. విన్నారా? అయితే వీరు మళ్ళా ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిననే దానికి సాదృశ్యంగా, అనగా లేఖనానికి నెరవేర్పుగా. ఆమేన్. ఈయన మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? యోసేపుతో చెప్పాడు దేవదూత, ఈ చిన్న బాలుని తీసుకొని నువ్వు ఐగుప్తులో ఉండవు, ఏ రోజు చనిపోయేదాకా తీసుకురావడానికి వీల్లేదు. వాక్యము దాచబడి ఈరోజు మన దగ్గరికి వచ్చింది. ఆ వాక్యము దాచబడి 7 ముద్రల మర్మం ఓపెన్ అయింది. ఓ వధువా, ఈ రోజు నీకు కావలసినది నీ దగ్గరికి వచ్చేసాను. ఇది ఒక రోజు ఆనందించేది కాదు, 2 రోజులు ఆనందించేది కాదు. నీ బ్రతుకు దినములన్నిట ఆనందించాల్సిన శుభదినం నీ రక్షణ దినం. ఆనందించాల్సిన శుభదినం క్రీస్తు వాక్యము నీ దగ్గరికి రావటం, ఈ గడియ వర్తమానం అనే క్రీస్తు నీలో ఉదయించటం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఈరోజు మధ్యాకాశంలో ఆయన ఎలా రాబోతున్నాడు? ఈ రోజు ఆయన బాలుడు కాదండి, ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనం వధువుగా పైకి వెళ్తున్నాం. వధువు వరుడు కలుసుకునే మధ్యాకాశంలో ఒక గొప్ప విందు, తర్వాత 1000 ఏళ్ల హనీమూన్, ఆ తర్వాత నిత్యత్వం. ఇవన్నీ కూడా దేవుడు తన వధువుకి ఇచ్చిన కృప. ఎందుకంటే వధువు ఆ వాక్యాన్ని మోయటానికి ఓర్చుకుంది, అవమానాలకు ఓర్చుకుంది, చుట్టుప్రక్కల వారు అనేదానికి ఓర్చుకుంది, అన్నిటికీ సహించాం. కాబట్టి ఆ గొప్ప ఆనందాన్ని పొందుకోవటానికి మనం అర్హులమై ఉన్నాం. అటు కృప, అటు దీవెన, అటు సమృద్ధి దేవుడు ఈ కుటుంబానికి విని వచ్చిన మరి మీ అందరికీ
అలాగే రికార్డ్ అయి వెళుచున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఈ కుటుంబంలో ఈ వాక్యాన్ని విత్తటానికి నువ్వు కృపనిచ్చావు. నీ కృప దయచేయి నాయన. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ప్రతి విధమైన సాతాను అధికారమును లయపరచు ప్రభువా. రేపు వెళ్ళే వారి ప్రయాణంలో కూడా మీరు తోడై ఉండండి నాయన. పని చేసే జాబ్లో అన్నిట్లో నీ కృప దయచేయి. చేరి వచ్చిన ఈ చిన్న సంఘము, ఈ చిన్న వధువును కూడా దీవించు. మాతో పాలిభాగంగా వచ్చినటువంటి నాయన ప్రతాపుని కూడా దీవించు నాయన. వారి సంఘాన్ని దీవించు, వారి పరిచర్ని కూడా దీవించు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్.